సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జుంటుపల్లి జాతరలో భక్తులకు అన్నదానం. ఏకంగా 43 సంవత్సరాలు పూర్తి చేసిన ఎఫ్ఎస్ గిరి. అట్టహాసంగా ఏఎస్పీ మధుసూదన్ రావు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభ. బషీరాబాద్ మండలంలో ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల మండలం జుంటుపల్లి సమీపంలో గల పగిడిపల్లి గ్రామానికి చెందిన ఎఫ్ఎస్ గిరి ఆధ్వర్యంలో తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్న అతి పురాతనమైన ప్రముఖ దేవాలయం జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో గత 43 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 55 సంవత్సరాలుగా తాను పూణే, బాంబేలో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జాతరలో ఒకప్పుడు తన అన్న అన్నదానం చేసేవాడని, తన అన్నని ఆదర్శంగా తీసుకుని ఎఫ్ఎస్ గిరి కూడా భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ తరిస్తున్నానని తెలిపారు. మొట్టమొదట 5 క్వింటాళ్ల బియ్యంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, అప్పుడు ₹1 కిలో బియ్యం ఉండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో జరిగే జాతరలో అన్నదానం కోసం ₹11,000 మాత్రమే ఖర్చు పెట్టేవారమని ఎఫ్ఎస్ గిరి గుర్తు చేశారు. ఈ సంవత్సరం 2025లో 42 సంవత్సరాలు పూర్తయి ప్రస్తుతం 43వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ₹60 కిలో బియ్యం చొప్పున 15 క్వింటాళ్ల బియ్యంతో అన్నం, పప్పు, పాయసం, సాంబారు తదితర రుచికరమైన వంటలు చేస్తూ స్వామివారి భక్తులకు కడుపు నిండా అన్నం పెడుతూ ఉన్నందున సంతోషంగా ఉన్నామని తెలిపారు. గత 20 సంవత్సరాల క్రితం వచ్చిన భక్తులు ఇప్పటికీ తనను గుర్తుపడుతున్నారని, నాటి నుండి నేటి వరకు జాతరకు వచ్చినప్పుడు మీరు నిర్వహిస్తున్న అన్నదానం గొప్పదని, మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని దీవిస్తున్నారని ఎఫ్ఎస్ గిరి సంతోషం వ్యక్తం చేశారు. జుంటుపల్లి రామస్వామి దేవాలయ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఒక కొండను 15 లక్షల రూపాయలతో ఖర్చు చేసి తొలగించామని, శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ స్థాపన, శివాలయ నిర్మాణానికి విరాళం మరియు తాండూర్ కోడంగల్ ప్రధాన రోడ్డు ప్రక్కన జుంటుపల్లి రామస్వామి కమాన్ ను 3.5 లక్షలతో నిర్మించామని తెలిపారు. ఒకప్పుడు జాతర ఏర్పాట్లను తనే చూసుకునేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తనను ఆదర్శంగా తీసుకొని మరికొందరు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే శ్రీరామస్వామి సేవ కోసం తన వంతు ఇంకా ఎలాంటి సహాయం అయినా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ఎఫ్ఎస్ గిరి తెలిపారు. ప్రస్తుతం భక్తులు నేలపై కూర్చొని అన్నం భుజిస్తున్నారని, భవిష్యత్తులో టేబుళ్లు, కుర్చీలతో ఏర్పాటు చేసి భక్తులకు సంపూర్ణంగా భుజించే విధంగా చేయాలని ఉందని అన్నారు. ఆ దేవుని కృప ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తానని ఎఫ్ఎస్ గిరి తెలిపారు. జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన దేవుడని, కోరిన కోరికలు తీర్చే స్వామివారి భక్తుల కోసం తన వంతు సహాయం చేస్తున్నానని ఎఫ్ఎస్ గిరి తెలిపారు. పగిడిపల్లి గ్రామంలో జుంటుపల్లి పక్కలో ఉంటుంది. నేను అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడ ఉండేటని, అక్కడ నుంచి నేను పూనా, బాంబే వెళ్ళినాను. ఒక 55 సంవత్సరాల కింద పోయినా. ఇప్పటి దగ్గర నాకు ఒకటి ధ్యానంలో వచ్చింది. శ్రీరామనవమికి మా అన్నది హెల్త్ ఖరాబ్ ఉన్నందుకు మా అక్కవారు మన్నత్ చేసింది. నేను మంచిగా అయితే ఒక 5 క్వింటాల బియ్యం తినబెడతాను. అప్పుడు ఒక ₹1 కేజీ బియ్యం ఉండే. అప్పుడు చాలు చేసినాం ₹1 కేజీతో. ఒక 11,000 ఖర్చు వచ్చింది. అప్పుడు 11,000 ఖర్చు వస్తే అందరూ అన్నారు మంచి పని అయింది, మంచి పని అయింది. మెల్లగా చేసుకుంటా ఈరోజు 42 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు తీసుకుంటే ₹60,000 కిలో బియ్యం తీసుకొని రోజు 4-5 క్వింటాల పాశము, మా అన్నము, పప్పు, కూరగాయ చారు చేసి అందరికి తినేడుతున్నా. పబ్లిక్ అంతా మంచిగా కూర్చొని అందరికి రెవెన్యూ అడిగితే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తిన్నామన్న అందరూ రెవెన్యూ ఇచ్చారు. అందరు ఖుషి అయ్యారు, తిని మంచి పని చేస్తారు. ఈ తెలంగాణ ప్రాంతం లోపల 42 ఏళ్ళు 43 ఏళ్ళు కంటిన్యూ చేసేటోళ్ళు ఎవరు లేరు అని మా సంతోష్ గారు చెప్పిండ్రు. ఇక్కడ అష్టకర్ అని నాకు ఫ్రెండ్, వాళ్ళ డాడీ ఫ్రెండ్ శివాజీ అని, ఆయన కూడా నాకు అంతే ఫ్రెండ్ ఉన్నాడు. మంచిగా నాకు సలహా ఇస్తాడు అప్పుడప్పుడు, ఏం చెప్పాలి ఏం లేదు. అయినా మనకు ఇక్కడ వచ్చి సేవ చేసుకున్నది రామదేవుల్లా ఒకటే. మనం రామదేవుని గుడి కాడ పెద్ద గుట్ట ఉండే 15 లక్షలు ఖర్చు పెట్టి అద్దీ చేసిన, మళ్ళా గజస్తంభం పెట్టిపించిన ఇక్కడ శివుని గుళ్ళ అవి కూడా 1 లక్ష ఇచ్చి పెట్టేసిన, అవి 15 లక్షలు ఇచ్చిన. మంచిగా గుడి బదిలీ చేసిండు వదండరావు అని,
నేను 1,51,000 ఇచ్చిన. ఇంతకుముందు 25 ఏళ్ళ కిందనే ఆ కమాన్ కట్టమని చెప్పారు. ఎక్కడ గుడి అర్థం లేదు, లోపల గుడి ఉందా లేదా, మెయిన్ రోడ్కు కమాన్ కట్టిన. ఆ సమయంలో 3,50,000 పెట్టి ఆ కమాన్ కట్టించిన. అప్పుడు గుర్తుకొస్తుంది రామస్వామి గుడి ఉండదు లోపలికి అని వెళ్తూ ఉంటారు అక్కడ. ఇప్పుడే అందు గురించే జాతరకు అప్పుడు ఒక సమయంలో 50,000 రూపాయలు గల్లా వెళ్తే పెద్ద సంగతి ఉండే. ఈ లడ్డు అమ్ముడు ఇవి అన్ని ఆరాధనలు పెట్టుడు ఏం లేకుండే. అప్పుడు అన్నీ నేను జాతర వచ్చి చాలు చేస్తుంటే మొత్తం జాతర గురించి ఏం ఖర్చు కావాలో ఆ పెద్దయ్య ఉండేప్పుడు నాకు చాలా గౌరవించేటోడు. వచ్చినాక నాకు పత్రిక ఇచ్చేటోడు, అన్నీ చేస్తుండే. మంచిగా ఉండే, నాకు చాలా మంచి ప్రేమ చేస్తుండే. సంతోష్కు తెలుసు, సంతోష్ కూడా మంచిగా ఆయనకు పరిచయము. వాళ్ళ దుకాణంలోనే బట్టలు ఖరీదు చేస్తుండే దేవునికి. అన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అందరికీ బాగుపడాలి, మంచిగా చేయాలి. నాతో పాటు ఇంకా కొందరు చాలు చేసిండ్రు. కొందరు 2 క్వింటాల్లో 3 క్వింటాల్లో 4 క్వింటాల్లో నన్ను చూసి ఒక 5-6 ఏళ్ళ చాలు చేసిండ్రు. నాకు అది కూడా ఆనందం అవుతుంది. నాతోనే ఒకరితోనే ఉంటే ఎక్కువ పబ్లిక్ వస్తుండే. ఒక పబ్లిక్ డివైడ్ అయినరు, అందరు పంచుతున్నారు. అది మంచిగా అనిపిస్తుంది నాకు. सारे जितने उदंडराव साहब बोल के थे वो साहब ने मुझे बहुत सपोर्ट किया. अभी जो 6 దూరాలు वो 6 మంది దూరాలు వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. జుంటుపల్లి, పౌడిపల్లి, తాండా అందరూ గ్రామం పంచాయతీలో నాకు అందరు సపోర్ట్ చేస్తారు. మంచిగా అందరు వచ్చి అన్నదానం చేస్తారు. ఏముంటే మంచిగా చూసుకుంటారు. నేను కూడా మంచిగా ₹1 కిలోతో ఈరోజు 60 రూపాయల కిలో పెడుతుండా. అంతా మంచిగా చూసుకుంటారు. అది కమాన్ కట్టినందుకు మంచిగా అయింది. ఆడ గజస్తంభం పెట్టిన శంకరుని గుడి కాడ ఆ గుట్ట తీసిన, గుడికి కూడా కొన్ని మద్దతు చేసిన. ఇప్పటికి కూడా ఇంకా నేను దేవునికి చేయలే. ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడి చాలా మంచిగా కావాలి. మా గ్రామంలో ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంచిగా చూసుకోవాలి. నాకైతే ఆ దేవుణ్ణి కొలిచినందుకు నాకు ఏమి తక్కలేదు. ఎంత కావాలంటే అంత నాకు దేవుడు ఇస్తున్నాడు. ఇంతవరకు కూడా నేను ఏం తక్కువ చేస్తున్నాను. ఇంకా కూడా ముందరికి చేయాలని నాకు ఉపగాలం ఉన్నది. ఇంకో కోనర్ ఉన్నది, కోనర్ కట్టాలంట అనుకుంటున్నా. మా దొరవాళ్ళకి అడిగిన, దొరవాళ్ళు అన్నారు కడదాం, జర నిలబడి ఈ జాతర అయినాక కడదాం అన్నారు. అందు గురించే ఇదంతా చేసి చాలా మాకు దేవుడు మంచిగా చూస్తున్నాడు. రామస్వామి నా 2 కొడుకులకు, నా బిడ్డకు, నా మన్మన్కి, మన్మరాలకు ఈ దేవుంది అంత దయ ఉంది. नीचे बैठ के सभी लोग को खिला रहा हूँ. आने वाले फ्यूचर में मैं एक बाकड़ा या टेबल बना के ऊपर बिठा के आराम से बिठा के खिलाना चाहता हूँ. आज जो शेड डाला है, किसने भी डाला वो शेड बहुत अच्छा डाला है. उधर अभी भगवान का शादी हो रहा है. जिसने भी किया उनका बहुत अच्छा हो जाए. वो मैं भी ऐसे ही एक शेड डाल के आने का जाने के करके बिठा के खिलाना चाहता हूँ. अभी पहाड़ उठा के उसके अंदर डाले और थोड़ा जगह बना के उधर बना के बिठा के अच्छी तरह खिलाना चाहता हूँ. पानी का, रहने का सारा चीज़ अच्छा हो जाएगा. ऐसा बहुत बड़ा शेड डालने का मेरा दिल में है. हो सके तो मैं करूँगा. भगवान ने मुझे ताकत दिया तो करूँगा. जय श्री राम.
ఇటీవల పదవి విరమణ పొందిన నల్గొండ ఏఎస్పీ మధుసూదన్ రావుకు ఆయన స్నేహితులు, అభిమానులు, చిన్ననాటి మిత్రులు ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు వ్యవస్థలో వివిధ హోదాల్లో 34 సంవత్సరాలుగా సేవలందించారని పలువురు గుర్తు చేశారు. సత్యమేవ జయతే అంటూ దేశ రక్షణలో, సమాజ పరిరక్షణలో అత్యంత పదవి అలంకరించి వ్యవస్థకే వన్నె తెచ్చారని మన తాండూరు తేజం మధుసూదన్ రావు అని పలువురు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ చదువుతోనే అన్ని సాధించవచ్చు అని, ఆ కాలంలోనే తాను పట్టుదలతో చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు చిన్ననాటి స్నేహితులు గౌతాపూర్ తాజా మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, కరణం పురుషోత్తం రావు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, గౌడి వెంకటేశం, తాండూరు మాజీ ఎంపీపీ శరణు బసప్ప, సర్దార్ ఖాన్ బసవరాజ్, సీనియర్ విలేకరి శ్రీనివాచారి, మాజీ వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామరెడ్డి, పీఆర్టీయూ నాయకులు సుధాకర్, నాగప్ప, ఆశన్న, గాండ్ల సంగప్ప, కిష్టయ్య, మొంబాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు, న్యాయవాది కుర్వ శ్రీనివాస్, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని మధుసూదన్ రావును ఘనంగా అభినందించారు. గజమాలతో, శాల్వతో సత్కరించారు. కొందరు ఆయన అభిమానులు నల్గొండ నుండి వచ్చి అభినందించడం విశేషం. అట్లా లా చదువుకుంటూ లాలో 100 ర్యాంక్ వచ్చింది ఆ రోజుల్లో. లైబ్రరీ సైన్స్ వచ్చింది అదే సంవత్సరం. బీఈడీ వచ్చింది. వస్తే జనరల్గా అప్పుడు ఎవరు ఆ 3 సీట్లు వస్తే జనరల్ చూజ్ చేసుకునేది బిఎడ్ అన్నా లేకపోతే బిఎల్ఐసి అన్నా, లైబ్రరీ సైన్స్. అవి 2 కోర్సులు చేస్తే ప్రొఫెషనల్ కోర్సులు ఇమ్మీడియట్గా జాబ్ వస్తుంది. కానీ నేను సాహసం చేసిన, ధైర్యం చేసిన. అవి 2 వదిలిపెట్టి లాలో చేరాను. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్లో లాలో చేరాను. అంటే 3 సంవత్సరాలు మనకు సెంటర్ దొరుకుతుంది. అందులో హాస్టల్ ఉంటుంది, ఫుడ్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో బీఈడీ చేసే టీచర్ ఉద్యోగం కంటే, లైబ్రరీ సైన్స్ చేసే లైబ్రరీన్ కంటే పెద్ద ఉద్యోగాన్ని నేను ఖచ్చితంగా సాధించగలుగుతా అనే నమ్మకంతో లాలో చేయను. లాలో చేయనన్నా 2వ సంవత్సరానికి నా అదృష్టము లేక ఆ భగవంతుడు దయ తెలియదు. 100% అప్పుడే చాలా రోజుల తర్వాత రిక్రూట్మెంట్ పడ్డారు, పోలీస్ రిక్రూట్మెంట్. అదే నేను పోలీస్ కావాలని నేను అక్కడ ఆ రిక్రూట్మెంట్ అంటే ఆ సెలెక్షన్ వెళ్ళలేదు. క్యాబ్లోకి వెళ్ళాము, ఏదో మాట్లాడుకుంటూ అప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఎంట్రన్స్ అవి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. అవి కూడా రాస్తున్నాం. ఈ ఎస్ఐ సెలెక్షన్ పడితే పోయి ఫిజికల్ టెస్ట్ అటెండ్ అయితే ఫిజికల్ టెస్ట్ ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. ఫిజికల్ టెస్ట్ ఎప్పుడైతే క్లియర్ అయిందో నా పక్కన చెప్పినా నేను డెఫినెట్గా మనం ఈ జాబ్ కొడుతున్నాము. ఇంతకంటే మంచి జాబ్ ఏదైనా నోటిఫికేషన్ పడితే దానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇదే మనం వేరే జాబ్ పడకపోతే ఇది ఖచ్చితంగా కొడతాము అని చెప్పి నేను పక్కన చెప్పిన. ఆ వ్యక్తి తాండూరులో కూడా ఎస్ఐగా చేసుకోడు, రామ్ నరసింహరావు అని చెప్పి మీకు ఐడియా ఉంది. రామ్ నరసింహరావు నా నంబర్ వెనకాల పడ్డాడు. ఇంకొక మిత్రుడు ఉన్నాడు అక్కడ అందరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. అతను కూడా మామూలుగా పడ్డాడు. ముగ్గురం ఒకటే ఉన్నాయి. ముగ్గురు ఒకటే రూమ్లో పడ్డాడు. నేను చెప్పిన నిన్న 45 minutesలో పేపర్ చేసి ఆ మిగతా పేపర్ అంతా తీసుకొని నా వెనకాల పడ్డ రామ్నాథ్ సార్ చూసుకొని చేసుకున్నాను. ఆయన కూడా చాలా క్వశ్చన్స్ చేసుకుంది ఆయన, కాకపోతే మొత్తం చేసుకోలేకపోయాడు. అయితే ఆయన ఇంటర్వ్యూ వరకు వచ్చిందా, అందరం ఇంటర్వ్యూకి పోయినాం. ఇంటర్వ్యూ పోయిన తర్వాత ఇంటర్వ్యూలో పాపం మిత్రుడు మిస్ అయిపోయాడు, మేము మిత్రుడు సెలెక్ట్ అయ్యాం. అట్లా పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత మాకు అలాట్ చేసిన జిల్లా ఇప్పుడు అందరూ చెప్పింది, చాలా కొంతమందికి ఐడియా ఉంది దాని మీద, ఆ జిల్లా మీద
ఎక్స్ట్రీమిజం బాగా అప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజు, చాలా భయంకరమైన అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేని రోజులు. ఆ రోజులలో మేము ఆ జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత జనరల్గా కొత్తగా రిక్రూట్ అయిన క్యాండిడేట్, అప్పుడు మమ్మల్ని రిక్రూట్ ఎస్ఐస్ అనేది అంటే ఇండిపెండెంట్ చార్జ్ కాకముందు 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ప్రతి దానికి ఎక్కడ ఎక్స్ట్రీమిజం, ఎక్కడ బ్లాస్ట్ అయినా, లేకపోతే ఎక్కడ అటాక్ అయినా, ఏదైనా కోంబింగ్ పోవాలన్నా ప్రతి దానికి ఫస్ట్ పిక్ చేసేది కొత్త ఎస్ఐ. అట్లా పిక్ చేసేది. ఫస్ట్ పోస్టింగ్ దేవరకొండ అయింది. దేవరకొండలో ఉన్నప్పుడు అక్కడే నాకు మ్యారేజ్ అయింది, కొంతమందికి తెలుసు. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది నాగార్జున సాగర్ దగ్గర. ఒక బస్సు తగలబెట్టిండ్రు నక్సలైట్లు. తగలబెడితే అది నాగార్జున సాగర్ మా డివిజన్ కాదు, దేవరకొండకు సంబంధం లేదు. అయినా కూడా కొత్తలో ఎక్కడికి అందరినీ క్లబ్ చేసేది, అందరిని పిలిపించేది. ఆ పిలిపించి అక్కడ మాకు ఒక్కొక్క పార్టీ ఇచ్చి మీరు కోంబింగ్ బొమ్మని చెప్పి, అంటే అక్కడ కాల్చి వాళ్ళు ఇక్కడిక్కడనే ఎక్కడో ఉంటారు గంగాలో అని చెప్పి మమ్మల్ని కోంబింగ్ పంపించారు. పంపిస్తే అంటే మెయిన్ రోడ్, తార్ రోడ్ ఉన్నంత వరకు వెహికల్లో తీసుకెళ్ళి అక్కడ దించేసి, తార్ రోడ్ అయిపోయిన తర్వాత మట్టి రోడ్ ఉంటే బై వాక్ పోవాలి, బై ఫుడ్. అట్లా మాకు దించేసిండ్రు ఊరవతల. దించేసిన తర్వాత మేము ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్లు కూడా పోలేదు, అక్కడ దళం కనిపిస్తుంటే మా వాళ్ళు కొంతమంది కొంచెం ట్యాక్టిఫుల్గా, అంటే అప్పుడు అనుభవం లేదు, ట్యాక్టిఫుల్గా ఆలోచించకుండా కొంత తొందరపడ్డారు. కొంతమంది కాన్సెప్ట్ తొందరపడి బర్స్ట్ ఓపెన్ చేసి AK-44 ఓపెన్ చేయగానే వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఫైరింగ్ చేయడం మొదలుపెట్టింది. అది మొదటి అనుభవం నాకు. అంటే షాపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనకకి వచ్చింది. ఫైరింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఫైర్ చేస్తుంటూ మేము ఇక్కడ నుంచి మేము ఫైర్ చేస్తున్నాం. మా వెనకాల 12 మంది ఉండాల్సింది, 5-6 కూడా మిగిలేదు. మిగతా వాళ్ళంతా పారిపోయారు, తుపాకులు అక్కడ పడేసి పారిపోయారు మా వాళ్ళు. మేము గట్టెత్తరం లేని పరిస్థితులు, తలకాయ లేపితే తలకాయ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే అక్కడ నుంచి వస్తే రౌండ్స్, బుల్లెట్స్. అప్పుడు నా భార్య 6 months ప్రెగ్నెంట్. నేను అన్యాయంగా ఒక జీవితం నాశనం చేసినాను అని బాధపడుకుంటూనే ఫైరింగ్ మా పైకి పెట్టి తలకాయ గుండు చాటు పెట్టి ఫైరింగ్ చేస్తున్నాం. కొంతసేపటికి అక్కడ నుంచి జనరల్గా నక్సలైట్లు ఎప్పుడు ఆ సూత్రం అన్నట్టు ఫైరింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయితే వాళ్ళు ఎస్కేప్ అవుతారు. పోలీస్ ఎప్పుడు ఎస్కేప్ కావాలి. అయితే నేను చాలామంది చెప్పారు మారుమూల ప్రాంతం, నిజంగానే మారుమూల ప్రాంతం. మేము చదువుకునే రోజులలో 10th క్లాస్ పాస్ అయితే చాలా గొప్ప విషయం. పేపర్లో నంబర్ వస్తే, అప్పుడు పేపర్లో నంబర్లు వచ్చాయి. అట్లా పేపర్లో మా నంబర్ వస్తే అది చాలా గొప్ప విషయం. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, డిస్టింక్షన్స్, ఇవన్నీ ఈ ఇంత గొప్పగా ఊహించే రోజులు కావాలి. కేవలం పాస్ అయితే చాలు అనేంత దుర్భరమైన, ఒక చాలా దిగజారిపోయిన విద్యా వ్యవస్థ ఉండేది ఆ రోజుల్లో. ఆ విద్యా వ్యవస్థ చాలా మందికి, కొంత డబ్బున్న వాళ్ళకే అబ్బేది. మిగతా వాళ్ళు మామూలుగా ఒక 7th, 8th క్లాస్ వరకు వచ్చిన తర్వాత అక్కడికి చాలా అయిపోయి, చాలా అనుకొని తల్లిదండ్రులకు సాయంగానో దేనికో ఏదో పనిలో చేరి ఆ పనిలో పెరిగి కూలి పని లేకపోతే ఇంకేదో రకరకాల వృత్తులు చేపట్టేవారు. డిగ్రీ వరకు వెళ్ళడం అనేది చాలా గగనమైన విషయం. అలాంటి రోజులకు, ఆ రోజులలో ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఒక నిరుపేద కుటుంబం నుంచి అసలు
తిండి కూడా తినే పరిస్థితి లేని కుటుంబం నుంచి తాండూరులో చదువుకుంటూ బీబీహెచ్ఎస్ అనేది నిజంగా నాకు దేవాలయం కాదు. ఆ స్కూలే నేను ఈరోజు ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించింది. బీబీహెచ్ఎస్ కాకుండా ఏ స్కూల్లో నేను చదివిన నేను ఇంత కృతకృతిని కాలేకపోయేవాడు. బీబీహెచ్ఎస్లో చదవడం వల్ల, అక్కడి వాతావరణం వల్ల, ఇప్పుడు ఇక్కడ మా చిన్ననాటి బాల్యమిత్రులు ఉన్నారు, అందరూ వచ్చిండ్రు. అప్పటి మేము చిన్నప్పటి నుంచి 10th వరకు చదువుకున్న మిత్రులు అందరూ వచ్చారు. వాళ్ళ సాంకేతం కావచ్చు, వాళ్ళ కంపెనీ కావచ్చు, వాళ్ళు కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉండే కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళతో చేసిన సాంగత్యమే నాకు ఈరోజు ఈ స్థాయి ఇచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు అసలు మా చదువు అనేది మేము చదువుకుంటున్నామా లేకపోతే మేము ఏం చేస్తున్నామా అనేది అసలు మాకు అర్థం కాలేదు. ఏదో ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ ఎగ్జామ్స్ రాయడము, పాస్ అయినామా లేదా నమ్మకం లేకుండా చూసుకునేది. అసలు నేను 10th క్లాస్ పాస్ అయింది, నమ్మకం లేకుండా నంబర్ చూసుకుంటే అది సర్ప్రైజింగ్లీ నంబర్ ఉంది అందులో పేపర్ ఉంటే ఎగిరి కనిపించాం. అంటే కాలేజ్ ఒక నోట్ బుక్ పట్టుకొని వెళ్ళే స్థాయి వస్తుందని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్ ఒకటే, మనకు జూనియర్ కాలేజ్ ఒకటే. ఆ జూనియర్ కాలేజ్లో చేరుతాం. జూనియర్ కాలేజీలో మా క్లాస్లో 135 మంది ఒక్క క్లాస్లో. సీట్లు లేకపోతే కూర్చోవడానికి స్థలం లేకపోతే బయటికి వెళ్ళిపోయేది. లెక్చరర్లు కూడా మనకి అక్కడ స్థలం లేకపోతే ఏం చేస్తారు, బయటికి వెళ్ళిపోతే కూడా ఏమనకపోయేది. అంటే 135 మందిని ఒక గదిలేసి కుట్టేది. అలాంటి విద్యా వ్యవస్థలో ఆ ఇంటర్మీడియట్ను అధిగమించి పీపుల్స్ డిగ్రీ కళాశాలకు వచ్చారు. పీపుల్స్ కాలేజ్కి వచ్చిన తర్వాతనే చదువు అంటే ఏంటి, చదువు వల్ల ప్రయోజనం ఏంటి, చదువు వల్ల మన భవిష్యత్తు ఎలా దిద్దుకోవచ్చు అనేది ఒక పీపుల్స్ డిగ్రీ కళాశాలలో అడుగు పెట్టిన తర్వాతనే అర్థమైంది. అక్కడ ఉన్న డిసిప్లిన్, ఆ రోజుల్లో మాకు వెంకటరెడ్డి గారి ప్రిన్సిపాల్ ఉండేది. చాలామంది పీపుల్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా. వెంకటరెడ్డి ప్రిన్సిపాల్ నిజంగా ఒక రూలర్, ఒక గ్రేట్ రూలర్ అన్నమాట. ఒక చక్రవర్తి లాగా అనిపించాడు. వశిష్ఠుడు అంతకంటే ఎక్కువ, విశ్వామిత్రుడు అట్లాంటి వాళ్ళకి పోల్చాలి ఆయన. మీ అంతా కూడా అన్ని లక్షణాలు కలిగిన ఒక గొప్ప ప్రిన్సిపాల్. ఆయన ఉండడం వల్ల ఇంటర్మీడియట్లో ఇంత అల్లరి చిల్లరగా అంతవరకు చదువు గురించి పట్టించుకోకుండా ఎంత అల్లరి చిల్లరగా తిరిగి ఆ కాలేజీలోకి ఎంటర్ కాగానే మొత్తం మా బిహేవియర్ కానీ, మా యాటిట్యూడ్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితులలో మనం చదువుకోవాల్సిందే, కరెక్ట్ కాలేజీకి రావాల్సిందే, అటెండెన్స్ ఉండాల్సిందే, అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్కి అలో చేస్తారు. ఇవన్నీ రూల్స్ అన్నీ అక్కడ ఆటోమేటిక్గా పాస్ అయిపోయాయి, అవి ఇంప్లిమెంట్ అయ్యాయి. ఏ ఒక్కటి కూడా కొద్ది కూడా మిస్టేక్ జరిగితే నువ్వు గోడ మీద ఎలక్షన్స్ వస్తే విచ్చలవిడిగా బ్యానర్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటారు. ఆ కాలేజీ ప్రిన్సెస్లో ఎక్కడ ఒక చిన్న పోస్టర్ కూడా అక్కినే అవుతుంది. అంటే అంతటి రూల్ చేస్తున్నారు, అంతటి డిక్టైట్ చేస్తున్నారు. చేయడం వల్లనే ఈరోజు ఇక్కడ చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, నాలాంటి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ నుంచి పీపుల్స్ కాలేజ్ వరకు ఓకే డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, డిగ్రీ అయిపోగానే ఉద్యోగాలు రావు. ఆ రోజు మనం 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు వచ్చాయి, కొన్ని మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు వచ్చాయి, కొన్ని ఏమో ఎగ్జాగరేషన్ చేసేది, కొన్ని సినిమాలు ఏంటంటే మనం నిర్వీర్యం చేసేది. సపోజ్ ఒక ఆకలి రాజ్యం సినిమా వచ్చింది, అందులో ఏంది బాగా దరిద్రమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తారు.
అసలు పెళ్లి రోజు చావు రోజు పెళ్లి అని, లేకపోతే కాపాటు ఎటు లేదు పాటైనా పాడు కదా అని చెప్పి ఢిల్లీ వీధుల్లో అడుగు తినడం, ఒక సిగరెట్ ముక్కను 4-5 తాగడం అని ఎంత దుర్భరంగా చూసిందంటే అంత దుర్భరంగా. అంటే ఆ సినిమా చూస్తే అప్పుడు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి 34 సంవత్సరాలు అనేక రకాల సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మరి ఇటు ప్రజలకు అన్ని రకాలుగా ఆయనకు 34 ఏళ్ళ సర్వీస్ని పూర్తి చేసుకోవడం, మరి విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషమైన విషయం. భవిష్యత్తులో కూడా ఆయనకు భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి మనమందరం కూడా ఆలోచన చేసుకున్నాం. మరి 34 సంవత్సరాల కింద సార్కి డ్యూటీ రావడం ఎంతో సంతోషమైన విషయం. మరి ఇప్పుడు ఆయన చేయవలసిన పని, ఈ తాండూరు గడ్డకు ఆయన ఒక సేవలు అవసరం. ఈ తాండూరు ప్రాంతానికి ఆయన ఒక అనుభవం కానీ, ఆయనకు తెలిసిన విషయాలు కానీ తాండూరు ప్రాంత బిడ్డలందరికీ తెలిసే విధంగా సార్ గారు ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ మరి ఒక చిన్న మాట, మరి 34 సంవత్సరాల నుంచి ఆయనకు ఉద్యోగం రావడం అంటే మరి ఆ రోజు ప్రభుత్వం కలిగించిన ఏదైతే బీపీ మండల్ కమిషన్ ద్వారా 27% బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఆ రోజు సార్ గారికి ఉద్యోగం వచ్చిందనే సంగతి నేను అనుకుంటున్నా. దాంట్లో ఏమైనా తప్పుంటే కూడా మళ్ళీ దానికి సరిదిద్దుకున్నది. మరి 34 సంవత్సరాలు సేవ చేసుకుంటూ అంత అయిపోయింది, ఆయన ఒక జీవితం అయిపోయింది. ఇక పుట్టిన జాతి కోసం, తాండూరు గడ్డ కోసం ఆయన సేవలు అందియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇన్ని సంవత్సరాలు మరి వారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసిన వ్యక్తి రేపు జాతి కోసం, ఈ తాండూరు ప్రాంతం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సార్ గారిని కోరుకుంటూ మరి తాండూరులో మామూలుగా అయితే మేము కూడా ఇళ్లలో మా బావలు వాళ్ళు ఎవరైనా ఉంటే బావాని ఇవ్వం, కానీ మధుబావం చూడగానే మధుబావానే ఆటోమేటిక్ నోట్లోకి వచ్చేస్తుంది ఏందో అది. కాబట్టి మధుబావ గారికి చాలా మంది తాండూరులో ఈ మధ్యకాలంలో చాలా మంది పరిచయం అయిపోయిన యువకులు కూడా, కాబట్టి ఆ యువకులందరికీ కూడా సరైన మార్గంలో తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ మరి మీకు తెలుసు ఈరోజు తాండూరు గడ్డ కానీ, ఈ ప్రాంతం కానీ, ఈ దేశంలో కానీ మరి ఏ విధమైన పరిస్థితులు మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి నేను ఎవరికి వ్యతిరేకించకుండా, ఎవరికి అవమానించకుండా ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మనము మన జాతి బిడ్డలమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం అయ్యే సమయం వచ్చేసింది. కాబట్టి మన జాతి బిడ్డలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇలాంటి మనుషులను రావాల్సిన వాళ్ళు కానీ డాక్టర్ సంపత్ గారు కానీ, మరి సింగరాల శ్రీను కానీ, మరి రాజప్ప కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. యువకుల కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు నేను ఒక బాధపడుతున్నా, 55 జీవోను రద్దు చేసి 29 జీవో తెచ్చిన ఈ ప్రభుత్వానికి మరి ఇలాంటి ప్రభుత్వంలో మన బీసీ బిడ్డలు పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు నిలదీయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దయచేసి మీ వాళ్ళకి ఆలోచన చేయకండి, రాబోయే తరాల గురించి ఆలోచన చేయండి. రాబోయే భవిష్యత్తులో మన పిల్లలకి ఏ విధంగా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటామో ఆ విధంగా మనం ఆలోచన చేయాలి తప్ప మన పదవి విలీనం అయిపోయింది, మనకు సంబంధం లేదని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా భావించకుండా అందరం కూడా మన జాతుల కోసం, మన తాండూరు ప్రాంతం కోసం, మన తాండూరు అభివృద్ధి కోసం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మేము బావగారికి ఎల్లప్పుడూ ఆయన వెంబడి ఉంటాం. ఆయన ఇచ్చిన సలహా సూచనలు తీసుకొని ఈ ప్రాంతం గురించి, ఈ గడ్డ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ కూడా సార్తో షేర్ చేసుకుని సిద్ధంగా తెలియజేసుకుని ముగిస్తున్నాం. జై జై తెలంగాణ. మన పదవి విరమణ పొందుతున్న మదనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇన్ని రోజులు ఇంతమంది స్నేహితులను సంపాదించుకొని వాళ్ళ ఆత్మీయని పొందుతూ, ఆత్మీయ సత్కారం పొందుతున్న మదనకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన ఇంతమందిని స్నేహితులను సంపాదించుకున్నాడంటే ఎంత గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి ఇంతమంది స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు ఏర్పడ్డారు. కాబట్టి మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళ ప్రేమని మనం ప్రేమించి వాళ్ళ ప్రేమతో మనము ముందుకు
వెళ్ళాం కాబట్టి మనం కూడా ఎదుటి వారికి ప్రేమను పంచాలి. కాబట్టి మీరందరూ ఆయనను ఎలా ప్రేమించాడో ఇంతవరకు మీరు కూడా ఆయనని అలాగే ప్రేమించి పదవి విరమణ అయిన తర్వాత కూడా మన అందరి మధ్యలో ఉంటారు కాబట్టి ఇదే ప్రేమను అందించి ఆయనని ఇదే విధంగా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మదన్న కూడా ప్రతి ఒక్కరిని అదే మనస్తత్వంతో ప్రేమించాలని మన అందరిలో ఉంటాడు కాబట్టి మనందరికీ ఎలాంటి అవసరం వచ్చినా ఆయనకు అడిగి మన సమస్యలు పరిష్కరించుకుంటాం కాబట్టి మనమందరం ఆయనని మన అందరిలో కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఇంకా ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన సతీమణి గారు ఆయనకు ఇంత స్థానాన్ని కల్పించేందుకు ఆమె కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా ఆమె వద్దగా ఆ సమస్యని పరిష్కరించింది కాబట్టి ఆ కుటుంబంలో ఎలాంటి సమస్య ఆయన వద్దకు రాకుండా చూసుకొని ఆ కుటుంబ బాధ్యతను తీసుకుంది కాబట్టి ఆయనకు సమాజంలో గౌరవాన్ని ఇచ్చి ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా వాళ్ళ భార్య సపోర్ట్ చేసింది కాబట్టి ఆమెకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఆత్మీయ మిత్రులందరూ కూడా మరి ఇక్కడ సార్ పైన ఉన్న అభిమానంతో గతంలో ఏ అధికారికి ఎక్కడ పదవి జరిగిందో అక్కడే జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రేమతో నీకు ఇంతమంది ఇక్కడ చేసినంటే మీ యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల సార్ చిన్నగా చెప్పి నేను ముగిస్తాను. మా పాప వాళ్ళ ఫంక్షన్ ఉన్నప్పుడు మరి బీసీఎం రాజ్కుమార్ గారు కృష్ణరావు సార్ చెప్పిన సార్ కూడా వాళ్ళని చాలాసార్లు విన్నా. తక్కువ సమయంలోనే సార్ గురించి తెలుసుకున్నా. మరి వాళ్ళ ఫంక్షన్కు ఆహ్వానించాలనుకున్నా అంటే మీరు ఫోన్ చేయండి వస్తారని చెప్పిండ్రు. ఒక్క ఫోన్ చేసి ఎక్కువ పరిచయం లేకుండా కూడా సార్ ఈ ఫంక్షన్కి రావాలని ఫోన్ చేయగానే నల్గొండ జిల్లా నుంచి వచ్చి మా పాపను ఆశీర్వదించారు. ఇది ఎప్పుడు మేము మర్చిపోలేని విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు నిగర్వి మరియు ఈ ప్రాంత బుద్ధిబిడ్డ చాలామంది ఇటువంటి మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. మరి ఇంత సమయం కూడా కదలకుండా ఈ యొక్క ఫంక్షన్లో కూర్చున్నారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. చాలా తక్కువ చాలామంది మధ్యకి లేచిపోతున్నారు, మరి మధ్య నుంచి మళ్ళీ చూస్తున్నారు. కానీ మీ పైన ఉన్న అభిమానంతో ఇంతమంది ఉన్నారంటే మీకు ఫాలో బాగుంది. మీరు ఒక బీసీ నేతగా బీసీ ముద్దు బిడ్డగా ఎదుగుతున్నారు కాబట్టి మీకు నిజంగా ఇంతకు సర్దార్ఖాన్ చెప్పినట్టు మీరు రిటైర్మెంట్ కాలేదు. ఇంకా మీ సేవలు తాండూరు ప్రాంతానికి కూడా అవసరం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏం నిర్ణయం తీసుకుంటారు కానీ ప్రజాసేవ చేసేందుకు ఒక ప్రజాప్రతినిధిగా మీరు ముందుకు రావాలి. ఒక బీసీగా ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కలగాలి. చిరస్మరణీయంగా ఈ ప్రాంతంలో పేరుండే విధంగా అణగారిన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఒక ఆదర్శప్రాయంగా మీరు ముందుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉద్యోగానికి కానీ వ్యక్తికి కాదు కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మీ జీవితాన్ని మీకు అనుకున్న విధంగా మీకు ఎందుకంటే మీకు అక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్ అని ఇప్పుడు మీకుండవు. ఆ రెస్ట్రిక్షన్ వదిలేసి వదిలేసిన తర్వాత మీకు మైండ్లో ఏ గోల్ ఉందో ఆ గోల్ను మీరు సాధించాలి. ఎందుకంటే మీరు ఆ మార్గదర్శకంగా పనిచేస్తే డెఫినెట్గా భావితరాల వారికి యువకులకు డెఫినెట్గా ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడో చూస్తున్నాను ఆయన మృదు స్వభావి మితభాషి సంస్కారవంతానికి ఇక్కడే ఉదాహరణ చూసాం. వాళ్ళ టీచర్ వచ్చిన వెంటనే చేసి పాల మీద విషయం అంత గొప్ప వ్యక్తిత్వం. ఇవాళ ఎందుకంటే ఒక ఎస్పీ టీచర్ ఉంటే వాడు ఒక ఆఫ్లైన్ టీచర్ అనుకుంటారు. అట్లా కాకుండా కూడా ఆయన సభ్యత సంస్కారాన్ని ఇక్కడ మనకు ప్రదర్శించు. అది మనం నేర్చుకోవాలి, అది మన పిల్లలు నేర్పించాలి. అట్లా చేస్తేనే డెఫినెట్గా మనము మన వయస్సుకు దాని తగ్గట్టు మనం డెఫినెట్గా మనం ముందు తరం వాళ్ళకి ఒక సంస్కారం చూపించినట్టు ఉంటుంది. అలాగే మేము ఒకసారి నారాయణపేట జిల్లాలో నారాయణపేట డిఎస్పీగా చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఒక సమస్య తీసుకొస్తే ఒక ఫోన్ చేసినట్టుగా ఆ సమస్య ఒక విద్యుత్ 5 నిమిషాలు సాల్వ్ చేసింది. అంటే అట్లా అంటే మనస్తత్వం పెట్టేటువంటి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాలో ఎంత మృదుగా ఉన్నాలో ఆయన రెండు సైడ్ ఒక కాయిన్ 2 సైడ్ ఉన్నట్టు ఆ కాయిన్ 2 సైడ్ ఉండి ఆయన విధులు నిర్వర్తించాడు. అలాగే ఇప్పుడు కూడా తాండూరు ప్రజలకు మీ అశేషమైన సేవలు తర్వాత అశేషమైన సహాయ సహకారాలు మీకు అవసరము. దాని గురించి మనం ఒక ఫ్రెండ్స్ ఒక టీం ఏర్పడి దాని గురించి డెఫినెట్గా మనం ఒక టీం ఏర్పడిన తర్వాత ఆ ఫ్రెండ్స్ టీం నుంచి మనం
సమాజానికి ఒక సేవలు, సమాజానికి ఒక బాధ్యతను మనం అప్పగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే చదివినామో అప్పుడు 90% స్టూడెంట్స్ కాళ్ళకి చెప్పులు ఎక్కడ పోయి 10% స్టూడెంట్స్ మాత్రం చెప్పులు వేసుకొని పోయేవాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా తాండూరు లోపల మా బ్యాచ్ 1981 బ్యాచ్లో 2 ముగ్గురు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్లో కూడా 2 ముగ్గురు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. అంతకు మించి ఎవరు కాదు. ఈ అటువంటి కఠినతర పరిస్థితుల్లో అతను సబ్ ఇన్స్పెక్టర్ ఎన్నికై అంచెలంచెలు వచ్చి ఈ స్థాయికి తెలియదు. ఎందుకంటే ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఫస్ట్ మన పిల్లలకు నేర్పాలి, తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని యువకులందరూ నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ లైఫ్ లోపల ప్రతిరోజు నిత్యం పోరాటం ఉంటుంది. ఆ పోరాట పటిమను దాదాపు 34 సంవత్సరాలు చూపించండు. ఇక ముందు కూడా మీరు మీ పోరాట పటిమను దీంట్లో చూపించాలి. దీంట్లో అంటే మన జీవితంలో చూపించాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని, మీరు అనుకున్న ఎందుకంటే మీరు చేయదలుచుకున్నారు అది ఈ టైంలో చేయించాలని ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ శేషజీవితం అంటే డెఫినెట్గా రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి మీ భావి జీవితమేనండి. ఎందుకంటే శేషజీవితం ఇంకా చాలా జీవితం ఉంది. ఈ డజన్ లుక్ లైక్ 58 years అట్లా కనిపిస్తారు, కనిపించారు. కాబట్టి ఎంగే కనిపిస్తారు, ఎట్లో 35-36 years కనిపిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని తక్కువ చేసి చూడకండి, డెఫినెట్గా 30-35 సంవత్సరాలు కనిపించాలని కోరుకుంటున్నాం. అలాంటి ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తారు, మీరు బిగ్గులు పెట్టుకుంటారు పోయి మీరు మమ్మల్ని మీ పక్కన చూడలేకపోతున్నాం అంటున్నాం. ఎందుకంటే కూడా అలాగే పట్టుదల చేసి అట్లా కాకుండా మీరు అందరూ అంటే మీరు ఫిజిక్ మెయింటైన్ చేయండి, తర్వాత మన మానసికంగా తర్వాత శారీరకంగా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీరందరూ కూడా మంచి జరుగుతారు, సమాజంలో మంచి జరుగుతారు. ఈ అవకాశం తాండూరు ప్రాంతం నుండి ఒక పేద కుటుంబం నుంచి 1991లో ఆ రోజుల్లో 10th క్లాస్ పాస్ అవడమే గొప్ప విషయము. అట్లాంటిది నేను 91 10th క్లాస్ చదువుతా ఉన్నాను. అట్లాంటిది మరి ఆయన ఎస్ఐగా మరి ఈరోజు ఉన్నతమైన స్థానాల నుంచి అక్కడ నుంచి నేటి అడిషనల్ ఎస్పీ వరకు వెళ్ళాలంటే నిజంగా కూడా యావత్ తాండూరు గర్వపడతా ఉంది. ఎందుకంటే 1991లో మరి నాకు తెలిసి బహుశా తాండూరు ప్రాంతం నుంచి అయినటువంటి మొదటి ఎస్ఐ మరి మధుసూదనరావు గారు. అదేవిధంగా ఏదైతే అడిషనల్ ఎస్పీగా రిటైర్ అవ్వడం జరిగిందో ఆయననే మొదటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాను. నిజంగా కూడా ఆయన రిటైర్మెంట్ ఎట్లా ఉంటే నాకు బాధిస్తుంది. ఒక దిక్కు సంతోషం అనిపిస్తున్నప్పటికీ కూడా బాధనే ఎక్కువ ఉంది. ఎందుకంటే అనేక సందర్భంలో మరి ఏదైతే నారాయణపేట డిఎస్పీగా ఉన్నప్పుడు కానీ మరి హైదరాబాద్ సికింద్రాబాద్ అడిషనల్ గా డీసీపీ ఉన్నా కానీ ఉన్న సందర్భంలో అనేక సందర్భాల్లో నేను సెక్రటరీకి వెళ్ళాలన్నా మరి అసెంబ్లీకి వెళ్ళాలన్నా మరి అడిషనల్ డీసీపీ వాళ్ళ భావనని చెప్పి గర్వంగా చెప్పి నేను లోపలికి వెళ్ళిన పరిస్థితి. మరి ఈ రోజు నాకు పరిస్థితి లేకుండా బలవంతంగా రిటైర్మెంట్ పేరుతోటి ఆయన యువకుడు ఉన్నా కానీ కూడా ఈ రోజు ఆయనని రిటైర్మెంట్ కోరితోటి పోలీస్ డిపార్ట్మెంట్స్ కి తీసేసిన పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా కూడా నిన్ననే ఒక చిన్న విషయం చెప్తా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి నిన్న ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇట్లా మధుసూదనరావు గారు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు, మరి ఆ కార్యక్రమానికి మీకు వీలు పడుతుందా అన్న, ఆ కార్యక్రమానికి మీరు రావాలి అంటే ఎవరు మత పిల్లలే అప్పుడే రిటైర్మెంట్ అయింది అని చెప్తా ఉన్నారు. అంటే అంత పెద్ద ఉన్నతమైన నాయకుడు కూడా ఆయన చిన్న పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ మధ్య కాలంలోనే అనుకోకుండా ఒక సందర్భంలో మన తాను గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా కలిస్తే ఆయన కూడా ఆయన అన్నారు, మాట్లాడుతూ నేను కూడా రిటైర్మెంట్ అవుతున్నాను సార్ అని చెప్తే, అరే అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే చిన్నగా అనిపిస్తున్నా కూడా రిటైర్మెంట్ అప్పుడే అని చెప్పి అన్నారు. అదే రకంగా ఇంతకుముందు మిత్రుడు శశి కుమార్ గారు కూడా వాకిటి శ్రీగారి గారి దగ్గర బంధువు వాళ్ళ తమ్ముని కొడుకు ఆయనతో కూడా వెళ్ళినప్పుడు కూడా వాకిటి శ్రీగారి గారి కూడా ఒక సందర్భంలో కలిస్తే, అరే నువ్వేందా మొన్ననే నారాయణపేట డిఎస్పీ చేసావుగా అప్పుడే రిటైర్మెంట్ ఎక్కడ అని చెప్పి ఆయన కూడా అన్న సందర్భంలో ఉంది. అంటే కేవలం వృత్తిపరంగానే ఒక పోలీస్ అధికారిగానే రిటైర్ అయిపోయావు, కానీ రాబోయే రోజుల్లో పట్ల అసలైన పని మీకు ఇప్పుడు మొదలైంది అని చెప్పి ఏ వేదికగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మరి యావత్ బీసీ సమాజం తాండూరులో ఒక బలమైన నాయకుడిని, ఒక ఎలాంటి నీతి అవినీతి లేనటువంటి నాయకుడి కోసం తాండూరు ప్రజలు చూస్తా ఉన్నారు. అలాంటి నాయకుడుగా మీరు కంపల్సరీ ఉండాలి, కష్టంగా ఉండాలని చెప్పేసి ఈ వేదిక చెప్పుకుంటూ రాజయోగాల పట్ల కృష్ణ గారు కూడా ఒకటే కోరుకున్నారు. ఏదైతే మధుసూదనరావు రిటైర్మెంట్ అయిపోగానే ఇమ్మీడియట్ గా తీసుకుపోయి అలా జాతీయ స్థాయిలో కార్యదర్శి ఇస్తాము, బీసీల కోసం నిస్వార్థంగా సేవ చేసినటువంటి గుణం ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆర్ కృష్ణ గారు కూడా ఆయన సంకల్పించారు. అదే రకంగా ఈరోజు తాండూరులో చూస్తుంటే మరి అనేక కార్యక్రమాల్లో నేను చాలా సందర్భంలో మరి బాబు గారిని చూశాను. నాకు రాత్రి 11-12 ఫోన్ చేస్తూ ఉంటారు.
అరే ఏంద్రా చిన్న బాబు అంట ఏదో ఇబ్బంది ఉందంట, వాళ్ళకి కావాలంటే మన సహాయకారం చేస్తాను నేను పేపర్లో చూసినా అని చెప్తున్నాడు. ఏంది బా ఏ పేపర్లో చూసినా నేను చూసినా నీకు పంపిస్తున్నా చూడు, వాళ్ళకి ఒక 5,000 10,000 ఈరా నువ్వు పోయి డబ్బులు ఇవి కానీ నా పేరు చెప్పకు అని చెప్పేసి ఇలాంటి సందర్భంలో చాలా సందర్భంగా చెప్పడం జరుగుతా ఉంది. అలాగే ఏ ఫేస్బుక్ చూసినా మరి ఏ వాట్సాప్ చూసినా మరి ఆయన చూసినటువంటి చేస్తున్నటువంటి పనులను చూస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సిన ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికీ కూడా ఒక పోలీస్ అధికారి కాకుండా ఒక ఉన్నతమైన భావన కలిగినటువంటి ఒక బహుజన నాయకుడుగా వాళ్ళకందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మత్స్యనారాయణ గారు అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వత్పల్లి, నీలపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్ తదితర గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మొదటి రోజు ప్రారంభమైన పాదయాత్రలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ నవంది వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రాము నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరి కలుపుకొని కూడా ఈ చైతన్యం పరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్! జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వంను చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదించబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకున్నాం. జై భీమ్, జై భీమ్, జై బాపు, జై బాపు, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.